అందరికీ నమస్కారములు. ముందు వీడియోలో అచ్చందుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో హల్సందులలో మొదటిది అనునాసిక సంధి. అనునాసిక, ఇక్కడ నాసికం అంటే ముక్కు అని అర్థం. ముక్కు సహాయంతో పలుకబడే అక్షరాలను అనునాసికాలు అంటారు. ఇన్య, ఈని, అన, న, మా. ఇక్కడ చూడండి, ఈ అక్షరాలు పలికేటప్పుడు ఇన్య నా వస్తుంది, ఇని నా, 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 నా శబ్దం వస్తుంది. ఈ మా. ఇక్కడ క, చ, ట, త, ప. ఈ కచట తపాలు వర్గ ప్రథమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలు కచట తపాలు. వీటికి మరో పేరు పరుషాలు. వీటిని పరుషాలు అంటాము. అదే వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. ఇక్కడ కచట తపాలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. సూత్రం చూడండి. వర్గ ప్రథమాక్షరాలకు కచట తపాలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణకు జగత్ ప్లస్ మాత, జగన్ మాత. ఇక్కడ త వర్గంలో అదే వర్గ పంచమాక్షరం నా ఆదేశంగా వచ్చింది. నెక్స్ట్ వాక్ ప్లస్ మయము, వాంగ్మయము. అదేవిధంగా ఇక్కడ క ప్రథమాక్షరం వర్గంలో ప్రథమాక్షరానికి ఏమొచ్చింది, ఇన్య అనే అనునాసిక ఆదేశంగా వచ్చింది. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. ఇక్కడ ట వర్గంలో అనునాసికం అనా వచ్చి ఆదేశంగా వచ్చింది ఇక్కడ. అలాగే అచ్ ప్లస్ మద్యం. ఇక్కడ చ వర్గంలో ఇని ఆదేశంగా వచ్చి అన్మద్యం. ఇక్కడ అప్ ప్లస్ మయం. ఇక్కడ ప వర్గంలో మా అదే వర్గ అనునాసికం మా.